ఒక బాగా పండిన మామిడి పండుని చెట్టు మీద నుంచి దించాలంటే ఒక ఒక వ్యక్తి ఒక కొమ్మ మీద, ఇంకొక వ్యక్తి ఇంకో కొమ్మ మీద కూర్చొని వాళ్ళు జాగ్రత్తగా ఆ పండును కోసి వాళ్ళకి వీళ్ళ చేతికి అందిస్తారు. వాళ్ళు ఇంకొకరి చేతికి అందిస్తారు. వాళ్ళు ఇంకా ఇంకొకరి చేతికి. ఆ విధంగా చెట్టు మీద నుంచి ఆ పండిన మామిడి పండు రసం పోకుండా చాలా జాగ్రత్తగా దాన్ని కిందికి దించుతారనమాట. ఆ విధంగా మనకు ఏమాత్రం గూడా అందులోని జ్యూస్ రసం అంటే సారం అనేది పోకుండా యథాతథంగా శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే ఇచ్చినారో దాన్ని ఆచార్యులు పరంపరలో మనకు యథాతథంగా దాన్ని తీసుకొని వచ్చి ఇస్తున్నారనమాట. అందువల్లే ఇది అంత దివ్య జ్ఞానం అందరిలో అంత మార్పు వస్తుందన్నమాట. కాబట్టి ఇది మన సుకృతి అండి. మనకు ఆచార్యులు ఎంతో కరుణతో వాళ్ళు ఎంతో శ్రమకు వచ్చి వాళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొని కూడా ఈ దివ్య జ్ఞానాన్ని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కు అందించారనమాట. ఇక్కడ చూడండి పిక్చర్ లో మనము శ్రీకృష్ణ భగవాన్ నుంచి బ్రహ్మకు, బ్రహ్మ నుంచి నారదుడికి, నారదు నుంచి వ్యాస భగవాన్, అక్కడి నుంచి అలా పరంపరలో ఇక్కడ శ్రీల భక్తి వినోద ఠాకూర్లు, శ్రీల గౌరకిషోరదాస బాబాజీ, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు, వారి నుంచి శ్రీల ప్రభుపాదుల వారికి, వారి నుంచి వారి శిష్యులకు, వారి శిష్యుల నుంచి మనకు అలా పరంపరలో మనకు ఈ విధంగా ఈ దివ్య జ్ఞానం బోధింపబడుతూ వస్తుంది అనమాట. అందువల్లనే అంతటి ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రామాణికమైన గురు పరంపర అనేది మనకు చాలా ముఖ్యమైనది. ఇక్కడ చూడండి భగవంతుడి నుంచి 4 సాంప్రదాయాలు వచ్చాయని చెప్పారు.